నేను మీ శ్రీనివాస్ చౌహాన్ అడ్వకేట్. మిత్రులారా, మీరు ఏదైనా ఒక ప్లాట్ కొనుగోలు చేశారా? ప్రతి నిమిషం, ప్రతి సెకండ్, ప్రతి వారం, ప్రతి నెల మీ ప్రాపర్టీ నిజంగా ఏ చేతులు మారకుండా రక్షణలో ఉందా? ఖచ్చితంగా మీరు తెలుసుకోవాల్సిందే, లేకపోతే మోసపోయే ప్రమాదం ఉంది మిత్రులారా. సో కేసు విషయానికి వస్తే, కొంతమంది వ్యక్తులు ఒక ముఠాగా ఏర్పడి డాక్యుమెంట్ రైటర్లతో కొల్లుడైపోయి, సబ్ రిజిస్టార్ ఆఫీసర్లోని కొంతమంది అధికారులతో కొల్లుడైపోయి, మన ప్రాపర్టీ మనం లేకున్నా ఒక 3-4 డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ అయిపోతుంటుంది. ఎలా అయిపోతుంది అని అంటే, ఒక వ్యక్తి ఒక ప్లాట్, ఒక 500 గజాల ప్లాట్ కొనుగోలు చేశాడు అనుకోండి. ఆ వ్యక్తి ఈ ఏరియాలో ఉండడు. ఒక ఎన్ఆర్ఐయో, లేకపోతే వేరే రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తో, వేరే జిల్లాకు సంబంధించిన వ్యక్తో అయి ఉండవచ్చు. ఈ విషయం ఎవరికి తెలుస్తుంది? డాక్యుమెంట్ రైటర్ కి తెలుస్తూ ఉంటుంది. ఇతను ఏం చేస్తాడు? ఆ ముఠాకి సమాచారం అందిస్తాడు. ఆ ముఠా వాళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఈ ప్రాపర్టీకి పలానా వ్యక్తిని నేనేనని చెప్పి ఒక 3వ వ్యక్తిని తీసుకొచ్చి అతని పేరు మీద ఒక ఆధార్ కార్డు తయారు చేస్తారు, ఒక ఓటర్ కార్డు తయారు చేస్తారు, అతనికి సంబంధించిన ఐడెంటిటీ కార్డులను తయారు చేసి ఆ 5గురు ఒకరి పేరు మీద నుంచి మరొకరి పేరు మీదకి ట్రాన్సాక్షన్స్ సేల్ డీడ్ రూపంలోనో ఏజీపీ రూపంలోనో మారుస్తూ ఒక 3 లింక్ డాక్యుమెంట్లను క్రియేట్ చేస్తారు. వాళ్ళు చేసే చిన్న బ్లండర్ మిస్టేక్స్ ఏంటి అని అంటే, ఆ ఒక్కొక్క డాక్యుమెంట్ లో ఈ 5గురులో ఇద్దరిద్దరు విట్నెస్లుగా ఉంటారు. వీళ్ళకి తెలుసు 3వ వ్యక్తి కొనుగోలు చేసేటప్పుడు లీగల్ ఒపీనియన్ తెలుసు, తీసుకుంటే మేము దొరికిపోతామని వీళ్ళకి తెలుసు. అయితే వీళ్ళు ఏం చేస్తారు అని అంటే, ఏదైనా ఒక ప్రైవేట్ సంస్థ నుంచో, లేకపోతే ఒక ప్రభుత్వ బ్యాంకు నుంచో అక్కడ ఉన్నటువంటి ఏజెంట్లతో కొల్లుడైపోయి వీటిని అక్కడ డిపాజిట్ చేసేసి లోన్లు తీసుకుంటున్నారు. తీరా మన అవసరానికి మనం ప్లాట్ అమ్మాలని పోతే సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఈ ప్లాట్ ఆల్రెడీ అమ్ముడుపోయింది, పలానా సంస్థలు మార్టిగేజ్ పెట్టబడి ఉన్నది అని తెలుస్తుంది. ఆ తర్వాత మీరు పోలీస్ స్టేషన్ చుట్టూ, కోర్టులో కేసు వేసి తిరగాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. సో మిత్రులారా, తస్మత్ జాగ్రత్త. మీ ప్రాపర్టీ ప్రతి వారం మీరు ఈసీ చెక్ చేసుకోండి. ఫర్దర్ గా ఏదైనా ట్రాన్సాక్షన్ జరిగిందా, ఇల్లీగల్ యాక్టివిటీస్ జరుగుతున్నాయి, తస్మత్ జాగ్రత్త, లేకపోతే మీరు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ. జై హింద్.